వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. కాశీ మజిలీ కథలు చెప్పుకుంటూ ఉన్నాం కదా రమ్ గారు మనం. పండిత రాయల గురించి చెప్తాం. సరే, తను ఢిల్లీ వెళ్ళిపోయాడు భార్యతో సహా. పాపం వాళ్ళ నాన్న కొడుకు కోసం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇలా డబ్బుల కోసం మీ కుమారుడు యవనుల పిల్లని చేసేసుకున్నాడు, మతాంతర వివాహం కదా, కుల భ్రష్టత్వం పొందిపోయాడని చాలా తిట్టిపోశారు ఆయన్ని. అయితే ఆయన పోనీ కొడుకు దగ్గరికి ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకుంటే చుట్టుపక్కల పెద్దలంతా అన్నారు, నువ్వు కావాలని పిల్లాన్ని ఇట్లా చెయ్యవు కదా, ఇలా జరుగుతాయి, అక్కడికి వెళ్ళి ఈ బాధలు పడ్డం ఎందుకు, ఏదో కనీసం నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి ఆయన ఉంచేశారు. కానీ ఆయనకి తల్లికి మాత్రం కొడుకుని చూడాలనుంది. దీనికి ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పవలసింది ఏంటంటే, ఢిల్లీ సుల్తాన్ని వీళ్ళు గుహలో బంధించి అట్టిపెట్టారా, ఆయన విశ్వేశ్వరుడి గొప్పతనం తెలుసుకుని వీళ్ళకి ఉత్తరం రాసిచ్చాడు, ఏమిటి నేను ఇంకెప్పుడు ఇది చెయ్యను అని. అయితే దాని తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన దానపత్రం ఇచ్చాడు కాశీ విశ్వేశ్వర దేవాలయానికి. చుట్టూతా కొన్ని గ్రామాలు అవి ఇచ్చాడు, కొంత డబ్బు ధనము, తర్వాత మీ కుటుంబాల వాళ్ళకి అరణంగా కొన్ని ఇచ్చేశాడు. అవన్నీ రాసిచ్చాడు, ఎప్పుడు మీ జోలికి రాము మేము అని. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇలా ఒక పరాయి జాతి పిల్ల వచ్చి భగవంతుడి సేవ చేసుకుంటానంటే మనం ఆపటం వల్లే ఇంత రక్తపాతం, ఇంత గొడవైంది. కాబట్టి కాశీరాజు గారు ఒక దానపత్రం అంతా చదివాక ఆయన ఒక ఆజ్ఞాపత్రం, ఒక అధికార పత్రాన్ని ఏమని ఇచ్చేశారంటే, కాశీలో కులమత వ్యవస్థ లేదు, ఎవరైనా స్వామిని ముట్టుకోవచ్చు, ఓహో, ఎవరైనా సరే ప్రతి జాతి వాళ్ళకి ఇక్కడ అభిషేకం చేసుకునే అవకాశం ఇద్దామని చెప్పి దానికోసమని ఒక ప్రత్యేకమైన హోమము పూజ అవి చేయించారు. ఎవరు ముట్టుకున్నా విశ్వేశ్వరలింగానికి ఏమీ జరగదు, అనాచారం సంభవించినట్టు కాదు. అందుకని చెప్పి అలా ఒక అధికార పత్రాన్ని విడుదల చేశారు. కాశీలో ఎవరైనా వెళ్ళి చేయొచ్చు, ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుడికి బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి తోటే తెల్లవారుతుంది ఇప్పటికీ కూడా. అవునండి. అప్పటి నుంచి ఈ వ్యవస్థ ఉన్నది, ఎప్పుడు 300-400 సంవత్సరాల నుంచి ఇది జరిగింది. తర్వాత ఏమైంది, ఇప్పుడు తల్లి ఏమో బాగా బాధపడిపోతుంది, పండితరాయల తల్లి ఎలాగైనా తన కుమారుడిని చూడాలని. సరే ఏం చేశారు, ఆ సంగతి తెలుసుకుని ఈయన ఏం చేశారంటే భల్లూక దత్తుడు పిల్లాడిని పాదుషాకు అప్పచెప్పాడు. భార్య తను ఇద్దరు బయలుదేరి ఏం చేశాడు, ఈ కాశీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత తల్లి వచ్చి చూసింది కుమారుడిని, నాయన లేక కన్న కొడుకుని ఇట్లా ఒంటరి వాడిని చేసేయాల్సి వచ్చింది, నువ్వు ఇలా యవనుల పిల్లని చేసుకుని కులభ్రష్టుడు అయిపోయావు, ఇంత పని చేసావు ఎందుకురా నాయన, నువ్వెంతో చదువుకున్నవాడివి, నిన్ను యవనులతో చిన్నతనం అంతా నువ్వు ఎప్పుడు ఇట్లా ఆడపిల్లల జోలికి వెళ్ళలేదు అని తల్లి ఓ శోకాలు పెట్టి ఏడ్చింది. ఏడిస్తే అమ్మాయి యవనుల అమ్మాయి కాదమ్మా, ఒక కారణాంతరం వల్ల వాళ్ళ ఇంట్లో పెరిగింది కానీ వాళ్ళ దగ్గర ఉంది కానీ బ్రాహ్మణ పిల్లే, నేను కులభ్రష్టుణ్ణి కాలేదు, పైగా నాకు ఇవేవి అంటవమ్మా, నేను వాటి నుంచి వదిలేశాను ఆ మనసు, సన్యాసం పుచ్చేసుకున్నాడు కదా ఆయన, ఈ అమ్మాయి లేదని, వీటన్నిటికీ అతీతుణ్ణి నేను, కులమతాలకి అతీతుణ్ణి నేను, నాకు తెలియక అసలు అమ్మాయి ఇక్కడికి రావడానికి నువ్వు ఒప్పుకోలేదు కదరా అంటుంది తల్లి. ఆనాడు నాకు ఈ కుల వ్యవస్థ వాటి మీద నమ్మకం ఉంది, తర్వాత నేను తెలుసుకున్నాను అందరూ మనుషులే, ఇప్పుడు ఎక్కడ పుట్టినా ఒక చోట పెరిగితే అదే మందనుకుంటాం, మన పుట్టకి ఇంకో చోట ఉంటుంది, దాని మీద నాకు నమ్మకం పోయిందమ్మా అని చెప్పేసరికి ఈ లోపల ఇలా భార్య వచ్చి కుమారుని కలుసుకుందని ఆయన కూడా వచ్చి, నాయన నువ్వు ఆస్తిపాస్తులు సంపద కోసమే పాదుషా కూతుర్ని పెళ్ళాడేవని వీళ్ళంతా చెప్పు, ఏమిటి ఒక మాట పుడతాయి కదా, అంతేగా అందరూ చెప్పుకుంటున్నారు, మమ్మల్ని వెలేస్తామన్నారా అనేసరికి ఈయనేమన్నాడు, నేను పవిత్రుణ్ణని నిరూపించుకుంటాను. మణికర్ణికా ఘాట్ ఉంది కాశీలో, దశాశ్వమేధ ఘాట్ ఒకటి ఉంది, మణికర్ణికా ఘాట్, ఇట్లా ఘాట్ రకరకాల ఘాట్లు ఉంటాయి. ఈ మణికర్ణికా ఘాటానికి తీసుకురండి అందరినీ, నా పవిత్రతని గంగమ్మే నిరూపిస్తుంది అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే, ఇప్పుడు ఇతను ధనం కోసమో డబ్బు కోసమో ఇలా వెళ్ళలేదని, ఇట్లా భగవత్ ప్రేరేపణ వల్లే ఇది జరిగిందని అతను ప్రూవ్ చేయదలుచుకున్నాడు అనమాట. డబ్బుల కోసం యువరాణి వెంట పడలేదు అతను, ఒక మానసికమైన ఇది ఆ సమయానికి అట్లా జరిగింది అంతే. సరే, అందరినీ బ్రాహ్మణులందరికీ కబురు వెళ్ళింది, కాశీలో ఉన్న పెద్దవాళ్ళంతా చేరారు మణికర్ణికా ఘట్టంలో. ఈయన తన భార్య ఇద్దరు మణికర్ణికా ఘట్టంలో నిలబడి ఉన్నారు. గంగాదేవికి నమస్కారం చేశాడు, నేను పవిత్రుణ్ణి, మనసా వాచ కాశీకి చెందిన వాడినే, అయితే నా పవిత్రతని నిన్ను నమ్మి నిరూపించుకుందామని ఇక్కడికి వీళ్ళందరినీ పిలిచానమ్మా, నా నమ్మకాన్ని వమ్ము చేయొద్దని గంగాలహరి అని ఒక 60 స్తోత్రాలు ఆసువుగా చెప్పేట. ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కుతూ వచ్చేసిందిట గంగ. ఓహో, మణికర్ణికా ఘాటుకి మెట్లు ఉంటాయి, కింద ఉంటుంది గంగ. ఒక మెట్టు ఎక్కుంటూ పైకి వచ్చి ఇతన్ని భార్యని ఇద్దరిని లోపలికి లాగేసుకుంది.
గంగ అట్లా అలలలలుగా తేలి పైకి రావటం, ఒక మెట్టు ఎక్కి గంగ పొంగటం అంతా ప్రజలంతా చూశారు. ఉమ్. ఆయనని మొత్తం నీళ్ళలోకి వెళ్ళిపోయాడు, భార్య అతను కూడా. ఆయన పవిత్రత అట్లా నిరూపించబడింది. ఆయన రాసిన గంగా లహరి స్తోత్రాలు చాలా అత్యద్భుతమైనవి, కొన్ని దొరుకుతాయి ఇప్పుడు కూడా. ఉమ్. పండితరాయలు, జగన్నాథ పండితరాయలు ఆయన పేరు. కుమారుడు మాత్రం పాదుషా దగ్గర ఉండిపోయాడు. ఓకే. తర్వాత కాలంలో ఆ ఉన్న రాజుకి తర్వాత ఉత్తరాధికారిగా అతను అయిపోయాడు. ఇంకా కాశీలో ఈ వ్యవహారం లేదు. కానీ ఆ కాలం నుంచే కుల వ్యవస్థకి చోట్లేదు. ప్రతి వాళ్ళు తమంతట తాము వెళ్ళి విశ్వేశ్వరలింగాన్ని ముట్టుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఆ పద్ధతి ఉంది. ఆ మధ్య ఆ లింగం బాగా చిన్నదైపోతుందని అనిపించి కొంచెం తగ్గించినట్టున్నారు. కానీ నీళ్ళు పోసేస్తారు అందరూ. ఉమ్. ఒక 10-15 ఏళ్ల క్రితం అందరూ వెళ్ళటమే నాకు తెలుసు. ఈ మధ్య విన్నాను నేను అట్లా. బాగా స్పష్టంగా దాని మీద అవగాహన లేదు. కానీ అందరూ ముట్టుకోవచ్చు, ప్రతి వాళ్ళు దర్శనానికి వెళ్ళచ్చు. ముస్లిమ్స్ ధారాళంగా కాశీలో విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళిపోతారు, అనుమానం ఏం లేదు. ఆ ఊళ్ళో ఉన్న ముస్లిమ్స్ అందరూ వెళ్తారు. అవును, అక్కడ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అది కథ. ఈ ఈ కథని విధంగా, 30-32 మజిలీలోనే ఎప్పుడు మొదలెట్టారో 35వ మజిలీ దాకా సరిపోయింది. మజిలీలో మధ్యలో వాళ్ళు ఎక్కడ ఆగారు, ఏం జరిగిందో నేను నీకు చెప్పాను. అవునండి. కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. 36వ మజిలీలోకి చేరారు. ఓ, ఈ కథ కూడా కొంచెం మొదలు పెట్టుకుందాం. ఆ. 36వ మజిలీలోకి చేరాక ఇతను గోపుడు తిరుగుతూ తిరిగి వచ్చాడు. ఊరంతా తిరిగి వింతలు విశేషాలు అవునవును. చూస్తాడు కదా. దీనికి దగ్గరలో, ఆ ఊరికి దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద రాతి మందసం ఉంది, అంటే పెట్టె. ఉమ్. ఎంత పెద్దదంటే అది 100 అడుగుల 100x50x40 అన్నమాట. పొడుగు వెడల్పు ఎత్తు పెద్ద పెట్టె. ఆ పెట్టె మూత తీయటానికి ఏదో కొంత వీలుంది, ఉమ్. కానీ ఆ మూత మామూలు మనుషుల వల్ల కాదు అది తీయటం. ఆ పెట్టె దగ్గరికి వెళ్ళడానికి మెట్లు కూడా కట్టారు. పాలరాతితో చేయబడినటువంటి రాతి మందసం. చిన్న వాటిని అంతదాన్ని మందసం అంటారు. అంటే పెద్దది ఉమ్. రాతి పెట్టె. అక్కడి నుంచి దానికి ఒక హోల్ ఉందిట. ఆ పైకి ఎక్కాక తను ఎక్కి వెళ్ళాడు ఈ గోపుడు. వెళ్తే ఓ చిన్నది ఓ పక్కన మొక్క బిల్లంలాగా ఖాళీగా ఉంది. అందులోకి తొంగి చూస్తే పాతాళం దాకా ఏదో కనపడుతుంది. ఏం కనపడుతుందో తెలియదు. ఉమ్. ఆ మూత మనుషులకి కదలదు. అసలు ఇంత పెద్ద పెట్టెని ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, ఆ పెట్టెని ఎవరైనా తెరవగలరా? అదేమిటో తెలియలేదండి ఆ విచిత్రం. ఎంత పెద్ద పెట్టో, దూరం నుంచి చూస్తే పెట్టెని తెలుస్తోంది, దగ్గరికి వెళ్తే దాన్ని తీయలేము. ఆ. 100x50x40 అంటే ఇది మామూలుది కాదు కదా, ఎంత పెద్దదో, చాలా పెద్ద పెట్టె అని అడిగితే ఈయన ఏం చేశాడంటే అప్పుడు భోజనాలు అయ్యాక మణిని దగ్గర పెట్టుకుని చూసి దాని కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ దేవదుర్గం అనే ఊరు, బుధవర్మ అనే రాజుగారు ఇక్కడ రాజు. కీర్తిమతి అని ఆయనకో భార్య ఉంది. చాలా కాలం వాళ్ళకి పిల్లలు పుట్ల. ఆ రాజు ఎంత మంచివాడంటే ఆయన పిల్లల కోసం ప్రార్థించడం కాదు, ఆ ఊళ్ళో ఉన్న ప్రజలంతా రాజుగారి పిల్లలు పుట్టాలని ప్రార్థించేవాళ్ళట. అంత గొప్పవాడు, అంత మంచివాడు, ప్రజారంజకుడైన పాలకుడు అనమాట. ఈ ప్రజలందరి కోరికలు క్రమంగా ఎప్పటికో ఆయనకి సంతానం కలిగింది. ఆ సంతానం ఎట్లా కలిగింది? ఏడాది గ్యాప్లో 2 మగపిల్లలు 1 ఆడపిల్ల పుట్టారు. ఉమ్. ఈ పిల్లలకి బలభద్రుడు, కృష్ణుడు, సుభద్ర అని పేర్లు పెట్టుకున్నారు. ఆహా. బలరాముడు, కృష్ణుడు, సుభద్ర అన్నమాట. అయితే ఈ బలభద్రుడు, కృష్ణుడు, సుభద్ర ఎలా ఉండేవాళ్ళు అంటే గబుక్కుని చూస్తే ట్విన్స్ లాగా ఉండేవాళ్ళు. ఏడాది గ్యాప్ ఉన్న పిల్లల్లా తోచేవాళ్ళు కాదు. మొహాలు ఒకేలా ఉండేవి, ఒకే రంగులు, ఒకే సైజుల్లో ఉండేవాళ్ళు, గ్యాప్ లేనట్టు కనపడేవాళ్ళు. అదే. పిల్లలు చాలా బుద్ధిమంతులు. ఈయన ఇంత యాక్టివ్గా తెలివిగా ఉన్న పిల్లలకి మంచి శాస్త్రజ్ఞానం అవి కావాలని శాస్త్ర పండితుల్ని కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళతో వీళ్ళకి తెగ చదువులు చెప్పించేశారు. భలే చదివేసుకున్నారు. 10 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఎన్ని విషయాలు తెలిసిపోయినాయో, 10-12 ఏళ్ళు కూడా వచ్చినాయి. అసలు వాళ్ళకి తెలియని విషయం లేదు. శాస్త్రం అంతా తెలుసు, కానీ లోకం తెలియదు వాళ్ళకి. సరే, పరీక్షలు పెడతారు కదా, పరీక్షల్లో పరీక్ష చేయడానికి వచ్చిన ప్రతి పండితుడు ఏమనంటే వీళ్ళకి శాస్త్రజ్ఞానం అపారంగా ఉందండి, లోక జ్ఞానం లేదు, ప్రపంచం తెలియదు వీళ్ళకి, లోకపు పోకడలు అవి తెలియవు. ఎందుకంటే ఎప్పుడు చదివే, ఆ మాస్టర్లు తప్పిస్తే ఇంకెవరూ లేకుండా అయిపోయారు. అంచేత లోకాన్ని చూపించాలి పిల్లలకి. ఏం చేయాలి లోకాన్ని చూపించాలంటే రోజు పొద్దున్నే దేశాటనికి పంపాల, ఇంతంత పిల్లలేగా. బ్రేక్ఫాస్ట్ అవగానే ఓ బండెక్కిచ్చి ఊళ్ళోకి పంపించడం. ఊరంతా చూస్తుంటే లోక జ్ఞానం వస్తుంది. ఊరంతా మన బండిలోనే కూర్చుని చూస్తే లోక జ్ఞానం ఎలా వస్తుంది? వాళ్ళు అట్లా ఆలోచించలే. ముందు పంపారు. పంపితే వాళ్ళతో పాటు ఓ 2 పండితులు కూడా ఆ బండిలో పోయారు.
వ్యాపారస్తుల కూడల్లోకి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా వాళ్ళేమో వస్తువులు ఇచ్చి అంటే బజార్ వెళ్తే ఏముంది, వీడు ₹1 ఇస్తాడు, వాడు ఇంత బస్తా ఇస్తాడు, ఈ ఇచ్చిన రూపాయి కనపట్టాలి, వాళ్ళు ఇచ్చిన వస్తువులు కనిపిస్తున్నాయి వీళ్ళకి. వీళ్ళు అన్నారు, అబ్బో వీళ్ళు అసలు లాభాపేక్ష లేకుండా స్వలాభాన్ని చూసుకోకుండా ఎంతంత బాగా దానం చేస్తున్నారు, చాలా గొప్ప దానపరులండి వీళ్ళు అని మాస్టారికి చెప్పారు. మాస్టర్ అన్నాడు, కాదు నాయనా, ఇది వ్యాపారము, ఇది వ్యాపారం. వాడు ఇంత బస్తా ఇంత మూట ఇస్తున్నాడు, వీడు ఇంత ₹10 చేతిలో పెడుతున్నాడు, మీరు అది చూడలా. వీళ్ళు డబ్బులు ఇస్తే వాడు వస్తువు ఇస్తున్నాడు. ఇదంతా వ్యాపారం అంటే వీళ్ళకి నచ్చలు. అదేమిటి, లాభాపేక్షతో చేయకూడదు, స్వలాభం చూసుకోకూడదని పుస్తకాల్లో ఉంది కదా, ఇప్పుడు లాభం చూసుకుంటున్నట్టే కదా. కాబట్టి వాళ్ళకి వ్యాపారస్తులు నచ్చలు. వీళ్ళు ఏమనుకున్నారు, సరేలే ఇలా కాదని దేవాలయాలకు తీసుకెళ్దాం అనుకున్నారు. దేవాలయానికి వెళ్తే ముందు ఫస్ట్ శివాలయానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ముందుగా విష్ణువాలయానికి వెళ్ళారు. వెళ్ళేసరికి విష్ణువే పరమాత్మని, విష్ణువే పరదైవతమని, విష్ణువుని మించిన వాడే లేడని, విష్ణు పూజ చాలా అత్యవసరమని ఆ వైష్ణవ దేవాలయంలో అర్చక స్వామి పిల్లలకి బోధించాడు. ముగ్గురు విన్నారు శ్రద్ధగా, ప్రసాదం తీర్థం అన్నీ పుచ్చుకున్నారు. సెఠారి దేవాలయంలో ఉన్న గంటలు, దేవతా విగ్రహాలు అన్నీ పరిశీలించారు, చాలా బాగుంది. అక్కడి నుంచి శివాలయంలోకి వెళ్ళారు. శివాలయంలోకి వెళ్తే శివాలయంలో పూజారి ఏం చెప్పాడు, శివుడే పరదైవతం, అభిషేక ప్రియుడు శివుడు, సులభ సాధ్యుడు శివుడు, శివుడు అంత బాగా చూసేవాడు ఇంకొకడెవడూ లేడు, శివుడినే పూజించాలి ఎవరైనా సరే అని ఆయన చెప్పాడు. అది విన్నారు, మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అక్కడి నుంచి ఈసారి అమ్మవారిదే పరాశక్తి గుడికి వెళ్ళారు. పరాశక్తి గుడికి వెళ్ళగానే పరాశక్తిని గురించి వాళ్ళు చెప్పారు. ఈమె ఆద్యదేవత, ఆమె నుంచే మిగిలిన వాళ్ళు పుట్టారు, ఆమెను కొలిచిన వాడికి కొంగు బంగారం, ఆమెను తప్ప ఇంకెవ్వరు ప్రపంచంలో అంతా కూడా మాతృస్వరూపిణి నుంచే వస్తాయి మిగిలినవన్నీను. ఇది కూడా విన్నాక ఇంటికి వచ్చి, ఏంటి ఇవి, ఒక్కొక్కరేమో వాళ్ళేమో అదంటారు, వీళ్ళేమో ఇదంటారు, వీళ్ళేమో ఈవిడంటారు, అసలు ఎవరు కరెక్ట్ అని వాదించుకున్నారు. వాళ్ళకి నచ్చలేదు. తండ్రికి చెప్పారు, మేము శివాలయానికి వెళ్ళాం, వాళ్ళు శివుడే గ్రేట్ అన్నారు, విష్ణువాలయానికి వెళ్తే విష్ణువే గ్రేట్ అన్నారు, అమ్మవారి గుడికి వెళ్తే అమ్మవారే గ్రేట్ అంటున్నారు, మాకేమి ఈ పాయింట్లు ఎక్కలేదు, అసలు ఇది ఎవరు గ్రేటో ముందు మాకు తెలియజేయాలి, అసలు ఏమిటి శాస్త్ర చర్చ పెడదామని 3 రకాల పండితుల్ని పిలిపించుకున్నారు. ముగ్గురు వాదించుకున్నారు, కానీ శాస్త్ర ప్రమాణం చూపించండి అని అడుగుతారు వీళ్ళు. ఏ శాస్త్రంలో విష్ణువే పరదైవతము అని చెప్పబడింది, పోనీ శివుడే పరదైవతం అని ఎందులో చెప్పారు, ఇందులో ఒకటి చెప్తే అందులో ఇంకోటి చెప్పారు, వీళ్ళిద్దరు కాదు అమ్మవారి ఆద్యశక్తి అని ఎవరు చెప్పాడు, ఆ పుస్తకం ఎక్కడుంది. శాస్త్ర చర్చ వచ్చేసరికల్లా రాజు అన్నాడు, ఇవన్నీ మత విశ్వాసాలు నాయన, ఎవరి విశ్వాసం వాడిది, ముగ్గురు గొప్పవాళ్లే, ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన పూజిస్తారు, పూజిస్తే బాగానే ఉంది, వీళ్ళే గ్రేట్ అని వాళ్ళు ఎలా ప్రతిపాదిస్తారు అంతే కదా అని పోట్లాడారు. సరే ఏమనుకున్నారు, బలభద్రుడు కృష్ణుడు, ఇలా కాదు మనం దీనికి వెళ్దాం, నువ్వేమో వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళిపో, నేను శైవ క్షేత్రాలకు వెళ్ళిపోతా, ఇద్దరం చూసి అసలు క్షేత్రాల్లో అయినా సరే ఎక్కడైనా దైవశక్తి మనకి కనపడుతుందేమో చూద్దాం, మనంతటి మనకి అనుభవం కావాలి కదా. ఈ అర్చకులు మాట్లాడడానికి వచ్చిన పండితులు మాకు ప్రత్యక్ష అనుభవం అయ్యింది, భగవంతుడు మాకు చూపించాడు అని చెప్తున్నారు, అదేమిటో మనకు కూడా కావాలి కదా. ఇప్పుడు అరటిపండు ఒలిచావు, ఇచ్చావు, తిన్నావు, తీగా ఉంది, మెత్తగా ఉంది, కమ్మగా ఉంది, ఏదో తింటే కాదు తెలిసేది, వాడెవడో తిన్నానని చెప్తే మనకెలా తెలుస్తుంది, మనం కూడా తినాలి కదా. ఆ దైవానుభవం ఏదో మనకు కూడా కావాలి, కాబట్టి మన ఇద్దరం చెరుకో క్షేత్రాలకి వెళ్ళిపోదాం అనుకున్నారు. సరే చిన్నప్పటి నుంచి సుభద్ర మనని వదిలిపెట్టి ఉండలేదు, కాబట్టి సుభద్రకి చెప్దాం, అమ్మా నాన్న చెప్పకుండా వెళ్ళిపోదాము అని నిశ్చయించుకున్నారు. ఆ సుభద్రకి చెప్పారు. చెప్పేసరికి సుభద్ర ఒప్పుకోలే, మీరు వెళ్ళిపోతే ఎట్లా, నేను దేశాటన చేయగలను, మహా అయితే మగవేషం వేసుకుని చేస్తా. ఓ 15-16 ఏళ్ళు వచ్చేసినాయి అనమాట. ఈ డిస్కషన్లు ఇవన్నీ గడిచేసరికి 2 సంవత్సరాలు గడిచినాయి. మీ ఇద్దరు చేరుకోవైపు వెళ్ళండి, నేను శక్తి క్షేత్రాలకు వెళ్తా, మళ్ళీ అందరం కలుసుకుందాం ఒకచోట అని చెప్పి బయలుదేరారు. ముగ్గురు 3 దిక్కులకి బయలుదేరారు. బయలుదేరాక ఎవరెవరికి ఎలాంటి అనుభవం అయ్యిందో మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఇప్పుడు ఇలాంటి అనుభవాల కోసం ప్రయత్నించిన వాళ్ళకి ఈ రాతి మందసానికి ఏం సంబంధం ఉందో తెలియాలి మనకి. సరే వచ్చే భాగంలో చూద్దాం. కానీ అసలు ఈ పిల్లలు రాజుల కథలు కనుక చూస్తా ఉంటే ప్రతి ఒక్కరూ అనుభవం కోసం ఎక్కడికో చోటికి అంటే ధైర్య సాహసాలు కదరమ్మ గారు. కాశీ మజిలీలో ఆల్మోస్ట్ అన్ని అలాంటివే, సాహసంతో కూడినవి. రెండోది ఏంటంటే ప్రపంచం తెలియాలంటే బయటికి వెళ్ళాలి అనేది మెయిన్ పాయింట్. లోక జ్ఞానం. లోకంలోకి వెళ్తేనే అది, మనం కుటుంబంతో వెళ్ళి కుటుంబం మనని కాచి కాపాడుతుంటే రాదు, తెలీదు. వాళ్ళంతటా వాళ్ళు బయటికి వెళ్ళిపోతే
తెలిసి వస్తుంది కొంచెం. కానీ ఈ రోజుల్లో అవకాశం లేదు కదా అమ్మగారు. ఎందుకు లేదు జయ, ఇప్పుడు కూడా పిల్లలు బయటికి తిరుగుతున్నారు శుభ్రంగా, మొత్తం ట్రెక్కింగ్లకి వాటికి వీటికి వెళ్ళేవాళ్ళు లేరు. కొంతమంది అవకాశాలు అయితే కొంతమంది చదువులకి వాటికి వీటికి వెళ్ళటం లేదా, చదువులకు వెళ్తున్నారు, ఏదో క్లాసులని తర్వాత ట్రైనింగ్లని వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కొంచెం 18 ఏళ్ళు వచ్చేసరికల్లా అందరి పిల్లలు ఏదో ఒక Individual అయిపోతున్నారు. ఇండివిజువల్ గా బయటకు వెళ్తున్నారు. తర్వాత ఏమో కొంతమంది అసలు స్కూల్ 5th క్లాస్ నుంచే హాస్టల్స్ లో పెట్టే పిల్లలు ఉన్నారు. కొన్ని చోట్ల అయితే అసలు 1వ క్లాస్ నుంచి కూడా దూరంగా మంచి అద్భుతమైన స్కూల్ అని అక్కడే చదవాలని, అప్పుడే పిల్లల్లోకి చాలా బహుముఖ ప్రజ్ఞాశాలిత్వం కాదు సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని నమ్మి ఎక్కడో దూరాన్ని పెడుతున్నారు. అట్లా కూడా. అవును రమ్మగారు. ఓకే రమ్మగారు, ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.